హౌస్ నుంచి షాహీనా మేడం గారు వచ్చారు. షాహీనా మేడం గారు మీ సేవలో గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఎంటైర్ ఎంపీడీఓ డిపార్ట్మెంట్ అందరికీ ఈ అవార్డు కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శైలజ గారు ఎంపీ హౌస్ రండి మేడం. అలాగే ఈ మేడం గారు కూడా ఎంపీ హౌస్ చాలా లాస్ట్ పెద్ద డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్న వారు కూడా పెంచడం జరిగింది. ఐసీడీఎస్ నుంచి మౌలాబీ వచ్చారు. మౌలాబీ మేడం గారు మీకు కూడా చాలా పెద్ద ఎంటైర్ డిపార్ట్మెంట్ మీరు కూడా మంచి సేవ అందించినందుకు మీకు కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి రామసుభద్రమ్మ గారు వచ్చారు. నేను టెంపుల్లో శ్రీ కాళీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో పనిచేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ మంచి సర్వీస్ అందిస్తున్నామని మీకు ప్రపోజ్ చేసిన మేడం. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆఖరుగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కదిరి తాలూకా యూనిట్లో పనిచేస్తున్న మా జాయింట్ సెక్రటరీ గారు ప్రసన్న కుమార్ గారు మేడం గారికి మీ అందరి ఖాతాలో ఆహ్వానిస్తూ మేడం హాస్టల్ వెల్ఫేర్గా పనిచేస్తున్నాం కదిరిలో ఇతర సత్కారం అందుకని థ్యాంక్ యూ. మరి ఆమె భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత ఆమె మరి ఫ్రీగా మంచి మామూలుగా మనలాగా కార్యక్రమాలు చేసుకోవాలంటే కూడా కొన్ని నెలలు పట్టొచ్చు, ఒకవేళ సక్సెస్ కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా రేపటి యొక్క సమాజం కోసం మనం తల్లి కారణం నేను అడిగాను ఎందుకు అలా పేరు పెట్టారంటే ఆమె పుట్టి వాళ్ళ అమ్మగారు పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిదంటారు. ఏంటంటే ఆమె